హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించి ఎంతో మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది హన్సిక. ప్రస్తుతం బుల్లితెరపై ఓ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది హన్సిక. అయితే ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం లేకుండా కొనసాగిన హన్సిక తాజాగా చిక్కుల్లో పడింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ పెట్టిన గృహహింస కేసు చర్చనీయాంశంగా మారింది. హన్సికతో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తంపై ఈ కేసు పెట్టింది ముస్కాన్. ముస్కాన్ హిందీ టీవీ సీరియల్ నటి. పలు సూపర్ హిట్ సీరియల్స్తో నార్త్లో పాపులారిటీని సొంతం చేసుకున్న ముస్కాన్తో 2020లో ప్రశాంత్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2021లో పెళ్లిపీటలు ఎక్కారు. పెళ్లి అయిన ఏడాదిలోపే ప్రశాంత్, ముస్కాన్ వైవాహిక బంధంలో విభేదాలు తలెత్తాయి. గత 2 ఏళ్లుగా ముస్కాన్, ప్రశాంత్ విడివిడిగా ఉంటున్నారు. 2024 డిసెంబర్ 18న ముస్కాన్ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. ప్రశాంత్తో పాటు అతడి మొత్తం కుటుంబ సభ్యులపై ముస్కాన్ ఆరోపణలు చేసింది. తన అత్తామామలతో పాటు తన భర్త, ప్రశాంత్ సోదరి అయిన హన్సికల జోక్యం తమ వైవాహిక జీవితంలో ఎక్కువ కావడంతో గొడవలు మొదలయ్యాయి అంటూ పేర్కొంది. ప్రశాంత్ కుటుంబ సభ్యులు అంతా అనవసర జోక్యం చేసుకోవడంతో పాటు ఆస్తుల విషయంలోనూ అన్యాయం చేసే విధంగా చూశారని, తనను మానసికంగా, శారీరకంగా చాలా రోజులు హింసించారు అంటూ ముస్కాన్ ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తూ వచ్చిన ముస్కాన్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ వివాదం మరింతగా ముదిరింది. పెళ్ళయ్యి ఏడాది కూడా కలిసి ఉండని ప్రశాంత్, ముస్కాన్లు విడిపోవాలని భావిస్తున్నారనే వార్తలొచ్చాయి. తాజా కేసుతో ఆ విషయానికి మరింత బలం చేకూరినట్లు అయింది. ఈ కేసులో హీరోయిన్ హన్సిక ఉండటంతో జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. దాదాపు 2 వారాల క్రితం నమోదైన ఈ కేసు గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముస్కాన్కి మద్దతుగా కొందరు, హన్సికకి మద్దతుగా ఇంకొందరు సోషల్ మీడియాలో డిబేట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ముస్కాన్ అరుదైన వ్యాధి బెల్స్ పాల్సీ బారిన పడ్డట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మానసిక ఒత్తిడి కారణంగా ఆ వ్యాధి బారిన పడ్డట్టుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సహకారం మర్చిపోలేనిది. వారి సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రశాంత్, అతడి కుటుంబ సభ్యులు మానసికంగా వేధించడం వల్లే తాను బెల్స్ పాల్సీ వ్యాధికి గురైనట్లు చెప్పుకొచ్చింది. మరోవైపు హన్సిక సైతం ఈ కేసులో ఉన్న కారణంగా ఆమె కెరీర్పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ముస్కాన్, ప్రశాంత్లు సామరహస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది అంటూ వారి సన్నిహితులు చెబుతున్నారు.